తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న పలు యూనివర్సిటీలకు పేర్లు మార్చారు. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, దాదాపు 2 గంటలకు పైగా కొనసాగినటువంటి కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. దాంట్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానంగా హైడ్రా గురించి చెప్పుకోవాలి. హైడ్రాకు సర్వాధికారాలు అప్పజెప్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చట్టాన్ని కూడా తీసుకొచ్చిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు నిర్మాణాలు కూల్చివేతలో లీగల్ చిక్కులు ఏమాత్రం వచ్చినా కూడా వాటిని సరిదిద్దుకునే విధంగా పూర్తి స్థాయిలో ఫేస్ చేసేందుగా కేబినెట్ నిర్ణయించుకుంది. మొత్తానికి సాయంత్రం జరిగినటువంటి మొత్తం ఈ కేబినెట్ దాని మీద పూర్తి స్థాయిలో దీని మీదనే జరిగింది. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించిన చట్టాలను కూడా సవరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. కూల్చివేతపై హైడ్రాకు చట్టబద్ధత లేదన్నటువంటి ప్రశ్నలు తలెత్తకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎలాంటి లీగల్ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు, అన్ని రకాల సందేహాలు తీర్చేందుకు కూడా అధిగమించేందుకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో చాలా అంశాలు కూడా హైడ్రా మీద నిర్ణయించుకోవడం జరిగింది. ఏ అవకాశం వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పే విధంగా కూడా అన్ని పవర్స్ దానికి కేటాయించారు. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ ని కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి డిప్యుటేషన్ పద్ధతిలో ఖచ్చితంగా కావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదే సమయంలో మ్యాన్ పవర్ ని కూడా ఇవ్వాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కేబినెట్ లో ఇంకా కీలకమైనటువంటి పలు అంశాలు కూడా ఉన్నాయి. దాంట్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ముఖ్యంగా బోనస్ సన్న ఓట్లకు కూడా 500 కింటాకు 500 రూపాయలు కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఏటూరు నగరంలో 35 మంది సిబ్బందితో ఫైర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ లో మంత్రిమండలి నిర్ణయించింది. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును కూడా సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా కోటి ఉమెన్స్ కాలేజీ ఉంటుంది, దాన్ని కూడా చాకలి ఐలమ్మ పేరు మీద ఒక యూనివర్సిటీ పేరును పెట్టాలని గతంలో అనుకున్నారు. దానిలో ఇప్పుడు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్లాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సంబంధించినటువంటి కొండా లక్ష్మణ్ బాబు పేరును కూడా పెట్టాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇట్లా పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. హైడ్రా విషయంలోనే ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సన్నబడులకు 500 రూపాయల నిర్ణయంతో పాటు అట్లాగే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఖచ్చితంగా యువతకు, అదేవిధంగా నిరుద్యోగులకు కూడా మేలు జరిగే విధంగా ప్లాన్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ధరణిలో కూడా ఖచ్చితంగా ధరలో జరిగినటువంటి పొరపాట్ల మీద కొంతసేపు చర్చించడం జరిగింది. దీంట్లో భూమాతకు సంబంధించినటువంటి ఇష్యూ తీసుకురావడం జరిగింది. భూమాత పేరు మీద ఖచ్చితంగా ఇక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు కూడా తెలిసింది. అంతేవిధంగా రైతు భరోసా కూడా గతంలో ఇస్తామనుకున్నటువంటి అమౌంట్ ఒక్కొక్క కారుకు 7,500 రూపాయలు, దాన్ని ఏడాదికి గాను 15,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం కూడా కేబినెట్ లో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అంతేవిధంగా ఆరోగ్య బీమాకు సంబంధించి పంటలకు సంబంధించినటువంటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్చకు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా త్వరలోనే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి వీటి ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైడ్రా మీదనే ప్రధానమైనటువంటి దాదాపు గంట సేపు దాకా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా వీటన్ని మీద త్వరలోనే మరొకసారి చర్చించి పూర్తి స్థాయిలో దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినట్టు కూడా మనకు కేబినెట్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. నరేందర్, అంటే హైడ్రాకి ఫుల్ పవర్స్ ఇచ్చారు కదా, అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పటికే హైడ్రా మీద విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లు కూల్చి కేవలం పెద్దలకు నోటీసులు మాత్రమే ఇస్తున్నారని ఆ బాధితులు పేర్కొంటున్నారు. అంటే వీటిలో ఏవైనా సవరణలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మనం చూసాం, సిటీలో దాదాపు నెల రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాలాల మీద, అదేవిధంగా చెరువులు, అదే సమయంలో మొత్తం కూడా కూల్చుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే రూల్స్ కు విరుద్ధంగా అక్రమ కట్టడాలు కావచ్చు, భవనాలు కావచ్చు నిర్మించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎక్కడికక్కడ కూల్చేస్తున్నారు. ముఖ్యంగా రంగనాథ్ ఆధ్వర్యంలో కమిషనర్ సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ఒక సవరణ కూడా అనుకున్నారు. ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రజెంట్ ఎప్పుడో కట్టి నిర్మాణం చేసుకొని ఇళ్లలో ఉంటున్న వారు మాత్రం జోలికి పోకూడదు. కేవలం కన్స్ట్రక్షన్ దశలో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే ఇప్పుడే గోడ లేపుతున్నటువంటి వాళ్ళ మీద మాత్రం ఉక్కుపాదం మోపాలి అన్నటువంటి నిర్ణయానికి అయితే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అదే విషయం కూడా కేబినెట్ లో కూడా ఈ దశలో కొంతసేపు చర్చ జరిగింది. ప్రధానంగా కేబినెట్ లో దీని మీద పూర్తి స్థాయిలో హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే దానికి కావాల్సినటువంటి పోలీస్ స్టేషన్స్ ఏదైతున్నాయో, ఫిర్యాదుదారులు ఎవరన్నా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తే దాన్ని నమోదు చేసుకోవడం, అవసరమైతే ఏ స్టేషన్ లో అయినా కూడా
జీరో ఎఫ్ఐఆర్ చేసుకొని దాన్ని పూర్తి స్థాయిలో హైడ్రాకు దాన్ని టేక్ ఓవర్ చేసే విధంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం. అంతేవిధంగా ఎంప్లాయీస్ చాలా తక్కువగా ఉన్నారు, కేవలం చాలా సిబ్బందితోటే హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి కనుక ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి ఆలోచన. ఇది హైదరాబాద్ తరాలోనే వివిధ జిల్లాల్లో ముఖ్యంగా వరంగల్లో కూడా ల్యాండ్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. వరంగల్లో కూడా ఇదే స్థాయిలో తర్వాత స్టేజ్ లో పెట్టాలి. దాని తర్వాత వివిధ పట్టణాల్లో కూడా ఇదే స్థాయిలో నాలాలను చెరువులను కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రూల్స్ ను కూడా ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో దాంట్లో ఖచ్చితంగా కూడా అది అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జలవనరులు కానీ లేదంటే నాలాల మీద కానీ ఎవరైనా కడితే ఖచ్చితంగా కూడా కూల్చేయడానికి మాకేం అభ్యంతరం లేదని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా కేబినెట్ లో సీరియస్ గానే డిస్కస్ చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.